ప్రేమించినాడు. రోమా 5:10 ప్రకారము శత్రువులమైన మనల్ని ప్రేమించినాడు. క్రీస్తు ప్రేమను అందుకుని అనుభవించిన మనము, తద్వారా దేవుని బిడ్డలుగా అంగీకరించబడిన మనము ఇతరులను ప్రేమిస్తున్నామా? శత్రువును సైతము ప్రభువు ప్రేమించినాడు. ఈనాడు తోటి వారిని ప్రేమించలేని ప్రేమ కలంత దూరాన్ని విసిరివేయబడ్డాం. ప్రేమనాథుని ప్రేమను అందుకున్నాం, కానీ ఇతరులను ప్రేమించలేనటువంటి పరిస్థితి. ప్రేమిస్తాం అందంగా ఉంటే, ఆస్తి ఉంటే, ఆరోగ్యం ఉంటే. ఏమీ లేకపోతే ప్రేమిస్తున్నామా? లేదు. ప్రేమకు నిర్వచనానికి దూరంగా ఉన్నాం. ప్రేమైన వారలారా, ప్రభువు మన తండ్రి, ఆయన బిడ్డలం మనము. ప్రభువు ప్రేమ ఆయన బిడ్డలకు అందించినాడు, ఇతరులకు అందించమని. ఇతరులను ప్రేమించని రోజులైంది, ఇతరులను ప్రేమతో మాట్లాడి ఇతరులను ప్రేమతో పలకరించని రోజులైంది. ప్రేమ ఫలము బహుశా మన జీవితంలో ఉండకపోతే గంపలోనికి రాము. రెండవది సంతోషం. ఒక ఆత్మీయుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. అందుకే ఎప్పుడు ప్రభువునందు సంతోషించేవాడుగా, ఎప్పుడు. అందుకే కీర్తన 34లో దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ అన్నాడు. ఆయన సన్నతించాలి. ఎల్లప్పుడూ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు గుండా మనం వెళ్తున్నప్పుడు ఏడవడం కాదు, సంతోషించాలి. ప్రతికూల పరిస్థితి వచ్చిందా? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినావా? పెద్ద దైవసేవకుడు అండి, పెద్ద దైవసేవకుడు. తన కుమార్తె ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆదివారం అనౌన్స్ చేశాడు, రేపు రండి థ్యాంక్స్ గివింగ్ పెడుతున్నా అని. ఎందుకు అని అడిగినారు. రేపు రండి చెప్తా అన్నాడు. సోమవారం వచ్చారు మందిరానికి. నాన్ వెజ్తో థ్యాంక్స్ గివింగ్ ఇచ్చాడు. ఎందుకని కుతూహలంగా అడిగారు అందరూ. నా కుమార్తె ఫెయిల్ అయిపోయింది అన్నాడు. ఫెయిల్ అయిపోయింటే ఏం చేసినాడు? థ్యాంక్స్ గివింగ్ పెట్టాడు, సంతోషించినాడు. ప్రార్థన చేసినారు. 2 మార్కులతో ఫెయిల్ అయింది 10th క్లాస్. అందరూ సంఘమంతా ప్రార్థన చేసినారు. 89 మార్కులతో పాస్ అయింది. దట్ ఈజ్ హిస్ గ్రేట్నెస్. ప్రభువు అది చూసేది. నష్టమా, కష్టమా, ఇరుక, ఇబ్బంది, వ్యాధ, బాధ, అప్పుల, ప్రభునందు సంతోషించు. ఒక ఆత్మీయుడు అన్ని బాగుంటేనే కాదు ఆరాధన చేసేది. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను. యోబు, మన పితరులు మనకు మాదిరిగా జీవించి బ్రతికించి ఒక మాదిరి ఉంచిపోయారు. ప్రియమైన వారలారా, సంతోషమైన ఫలం ఉందా? సంతోషమైన ఫలము మన జీవితాలలో కనపడుతుందా ప్రభువుకు? అన్ని పరిస్థితులలో ఒక విశ్వాసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఎందుకంటే హృదయంలో ప్రభువు ఉంటాడు. ఎప్పుడో దుఃఖమే ఉండదు. బైబిల్ క్రమం ఏంటి తెలుసా? చీకటి తర్వాత వెలుగుంది. మారా